గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు అభివ్యక్తి సృజనాత్మకత 9th క్లాస్లో నుంచి 3rd లెసన్ అయినటువంటి బద్లేం అప్ని సోచ్ అనేటువంటి పాఠ్యాంశంలో నుంచి అభివ్యక్తి సృజనాత్మకత క్వశ్చన్ ఆన్సర్స్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసుకోండి అమ్మా. पर्यावरण के बिगड़ने से आगामी भविष्य में और कैसी समस्याएं उत्पन्न हो सकती है. మనకి వాతావరణాన్ని కలుషితం జరగడం వల్ల, పర్యావరణం నాశనం అవడం వల్ల మనము భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి. पर्यावरण हमारा रक्षा कवच है. इसे साफ और स्वच्छ बनाए रखना सबका परम कर्तव्य है. अगर ऐसा ना हो तो पर्यावरण बिगड़ जाएगा. इससे अनेक हानियां हो सकती है. मुख्य रूप से प्राणी मात्र के लिए आवश्यक ऑक्सीजन की मात्रा कम हो जाएगी. स्वच्छ पानी का मिलना मुश्किल हो जाएगा. ऋतुओं के आगमन में बदलाव आ जाएगा. वर्षा भी ठीक समय पर नहीं होगी तो भी अतिवृष्टि और अनावृष्टि बनी रहेगी. अनेक हानिकारक कीटाणुओं की पैदाइश होगी. अनेक प्रकार की बीमारियों के शिकार होंगे. भूमंडल पर समस्त प्राणी जगत का सर्वनाश होगा. अभिव्यक्ति सृजनात्मकतलो మొదటి క్వశ్చన్, पर्यावरण के बिगड़ने से पर्यावरणం నాశనం కావటం వల్ల ఆగామి భవిష్య में और कैसी समस्याएं उत्पन्न हो सकती है, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి. దానికి ఆన్సర్ చూసుకోండి. పర్యావరణ హమారా రక్షా కవచ హై, వాతావరణం మనకి రక్షణ కవచము. ఇసే సాఫ్ ఔర్ స్వచ్ఛ బనాయే రఖనా సబ్కా పరమ కర్తవ్య హై, దీన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవడం మనందరి యొక్క కర్తవ్యము. అగర్ ఐసా నా హోతో పర్యావరణం బిగడ్ జాయేగా, ఒకవేళ మనము ఆ విధంగా కాపాడుకోనట్లయితే మనకి ఈ వాతావరణం నాశనం అయిపోతుంది. इससे అనేక హానియాం हो सकती है, దీనివల్ల మనకి అనేకమైనటువంటి నష్టాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ముఖ్య రూప్ से प्राणी मात्र के लिए आवश्यक ऑक्सीजन की मात्रा कम हो जाएगी. ముఖ్యంగా ప్రాణులందరికీ అవసరమైనటువంటి ఆక్సిజన్ అనేటువంటిది తగ్గిపోతుంది. స్వచ్ఛ పానీ కా మిల్నా ముష్కిల్ హో జాయేగా, స్వచ్ఛమైనటువంటి నీరు దొరకడం అనేటువంటిది కష్టమైపోతుంది. ఋతువుంకే ఆగమన్ మే బదలావ్ ఆ జాయేగా, ఋతువుల యొక్క మార్పు జరుగుతుంది. మనకి సరైన సమయానికి ఋతువులు అనేటువంటివి సరిగా ఉండవు. వర్షా भी ठीक समय पर नहीं होगी, వర్షాలు కూడా సరైన సమయానికి కురవవు. होगी तो भी అతివృష్టి और అనావృష్టి బని रहेगी, కురిస్తే అతివృష్టిగా కురుస్తాయి, లేదంటే అసలు కురవవు. అనేక హానికారక కీటాణువుంకి పైదాయిష్ హోగి, అనేక హానికారకమైనటువంటి క్రిమి కీటకాలైనటువంటివి జన్మిస్తాయి. అనేక ప్రకారకి బీమారియోంకి షికార్ హోంగే, అనేక రకాలైనటువంటి రోగాలు ఎదురవుతాయి. భూమండల్ పర్ సమస్త ప్రాణి జగత్ కా సర్వనాశ్ హోగా, ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తం ప్రాణులన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి అని చెప్పి చెప్తున్నాడు. సెకండ్ వన్ చూసుకోండి. जल संरक्षण कैसे किया जा सकता है, अपने विचार बताइए. మనము నీటిని ఎలా సంరక్షించుకోవచ్చు, దానిపై మీ అభిప్రాయం తెలియజేయండి. सृष्टि में प्राणी कोटि के जीवन के लिए पानी अत्यंत आवश्यक है. अमूल्य पानी के बिना हमारा अस्तित्व ही संदेहात्मक होगा. हमारा पवित्र भारत देश अनेक नदियों का उद्गम स्थल है, फिर भी देश में पानी की तंगी बनी हुई है. हमारे अज्ञान से ही ऐसी हालत बनी हुई है. इसे दूर करके जल संरक्षण करना हम मानवों का प्रथम कर्तव्य है. जल संरक्षण करने के लिए कम से कम इन बातों पर ध्यान देना है. हमें ऐसा प्रयत्न करना चाहिए जिससे वर्षा के पानी का अधिक भाग धरती के अंदर समा जाए. पानी से बहने वाले नाले और तालाब अगर मिट्टी से भर गए तो मिट्टी निकाल कर उनको ऐसे बनाएं कि अधिक जल भर सकें. जल संरक्षण के लिए छोटी छोटी काइयों को खोदकर रखना है. सावधानी से जल संपत्ति का इस्तेमाल करना है. सबको जल संरक्षण का महत्व बचपन से ही समझाना है. लोगों से जल संरक्षण का आवश्यक प्रयत्न करवाना है. बचपन से ही कम पानी से काम चलने के लिए बच्चों को बाध्य करना है. इसलिए जल संरक्षण के लिए हम कहेंगे, खुद पानी का बचत करेंगे, परिवार की भलाई करेंगे,
पड़ोसियों को समझाएंगे सरकार को भी जगाएंगे ఇది మనము నీటిని ఎలా సంరక్షించవచ్చు అని గనక చూసినట్లయితే सृष्टि में प्राणी कोटि के जीवन के लिए पानी अत्यंत आवश्यक है ఈ సృష్టిలో జీవరాశి జీవితం సాగించాలి అంటే నీరు చాలా ముఖ్యమైనటువంటిది अमूल्य पानी के बिना हमारा अस्तित्व ही సందేహాత్మక్ होगा మనకి అమూల్యమైనటువంటి నీరు లేకుండా మన యొక్క ఉనికి అనేటువంటిది చాలా కష్టమే हमारा पवित्र भारत देश अनेक नदियों का उद्गम स्थल है మనకి మన పవిత్రమైనటువంటి భారతదేశము చాలా నదులకి ఉద్గమ్ స్థాన్ పుట్టినిల్లు फिर भी देश में पानी की तंगी बनी हुई है हमारे अज्ञान से ही ऐसी हालत बनी हुई है మన భారతదేశం చాలా నదులకి పుట్టినిల్లు కానీ మన భారతదేశంలో నీటి సమస్య అనేటువంటిది ఉంది ఇలాంటి పరిస్థితి మన యొక్క అజ్ఞానం వల్లనే ఏర్పడింది इसे दूर करके जल संरक्षण करना हम मानवों का प्रथम कर्तव्य है जल संरक्षण करने के लिए कम से कम इन बातों पर ध्यान देना है మనము ఈ నీటి సమస్యని దూరం చేసి నీటిని సంరక్షించడము మన మానవుల యొక్క ప్రథమ కర్తవ్యము మనము జల సంరక్షణకై ఈ విషయాలపై మనం దృష్టి సారించాల్సి ఉంటుంది అవి ఏ విషయాలు అంటే हमें ऐसा प्रयत्न करना चाहिए जिससे वर्षा के पानी का अधिक भाग धरती के अंदर समा जाए మనము ఎటువంటి ప్రయత్నం చేయాలి అంటే వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనము ఇంకుడు గుంతలు అనేటువంటివి పెట్టాలమ్మా మన ప్రభుత్వము ఈ ఇంకుడు గుంతల ప్రోగ్రామ్ అనేటువంటిది చేసింది దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్కడ నుంచి ఇళ్లలో నుంచి కానీ వర్షం నీళ్ళు కానీ అలా వేస్ట్ వాటర్ అంతా కూడా ఇలా రోడ్ల మీద ప్రవహించకుండా మన ఇళ్ళ దగ్గరే ఈ ఇంకుడు గుంతల్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే మన యొక్క బాత్రూమ్స్లో నుంచి వచ్చేటువంటిది పైన పడినటువంటి రెయిన్ వాటర్ కావచ్చు మన యొక్క వేస్ట్ వాటర్ కావచ్చు అంతా వాటర్ అంతా కూడా మనం ఒక ట్యాప్ ద్వారా ఒక మళ్ళీ తిరిగి ఆ భూమిలోకి కనుక ఆ నీరు ఇంకే విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గుంతని ఇంకుడు గుంత అనేటువంటిది పిలుస్తాము ఇలాంటిది తీసుకోవాలి తర్వాత पानी से बहने वाले नाले और तालाब अगर मिट्टी से भर गए तो मिट्टी निकालकर उनको ऐसे बनाए कि अधिक जल भर सके నీరు ప్రవహించేటటువంటి కాలువలు చెరువులు మట్టితో పూడుకుపోయి ఉంటే ఆ పూడికను తొలగించి ఎక్కువ వర్షపు నీరు ఇంకిపోయే విధంగా జాగ్రత్తల్ని మనము తీసుకోవాలి తర్వాత జల్ సంరక్షణ के लिए छोटी छोटी कायों को खोद कर रखना है మనము నీటిని కాపాడుకోవడం కోసం చెప్పి చిన్న చిన్న నీటి కుంటల్ని కూడా తవ్వి ఉంచాలి ఆ నీటి యొక్క కుంటల్ని మనము తవ్వుకొని ఉండాలి సావధాని సే జల్ సంపత్తి కా ఇస్తేమాల్ కర్నా హై మనము నీటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి सबको जल संरक्षण का महत्व बचपन से ही समझाना है అందరికీ నీటిని సంరక్షించుకునేటువంటి విషయాన్ని చిన్నప్పటి నుంచే నేర్పాలి लोगों से जल संरक्षण का आवश्यक प्रयत्न करवाना है మనకి ప్రజలందరి చేత కూడా నీటిని కాపాడేటువంటి ప్రయత్నాన్ని చేయించాలి నీటిని ఏ విధంగా కాపాడాలో తెలియజేయాలి వాళ్ళతో ఆ ప్రయత్నాన్ని చేయించాలి बचपन से ही हम पानी से काम चलाने के लिए बच्चों को बाध्य करना है పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా తక్కువ నీటిని ఉపయోగించే విధంగా అంటే వాళ్ళకి పనులకి వాళ్ళ యొక్క అవసరాలకి తక్కువ నీటిని ఉపయోగించుకునేటట్టుగా వాళ్ళకి నేర్పించాలి నీటిని మనము స్నానాలకు ఒక 3-4 బకెట్లు 2 బకెట్లు కాకుండా మనకి సరిపడినంత తక్కువ నీటిని ఉపయోగించుకునేటట్టుగా ఊరికే నీటిని వృధా చేయకుండా మనము సరైనటువంటి పద్ధతిలో నీటిని సద్వినియోగం చేసుకునేటట్టుగా పిల్లలకి నేర్పించాలి इसलिए जल संरक्षण के लिए हम कहेंगे खुद पानी का बचत करेंगे परिवार की भलाई करेंगे पड़ोसियों को समझाएंगे सरकार को भी जगाएंगे మనము స్వయంగా నీటిని పొదుపు చేద్దాం కుటుంబానికి మంచి చేద్దాం పొరుగువారికి కూడా అర్థమయ్యేలా వివరిద్దాము ప్రభుత్వాన్ని
మేల్కొల్పుదాము అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంకొకటి చూసుకోండి అమ్మా. युगरत्ना के स्थान पर आप होते तो कौन कौन से प्रश्न पूछते हैं? యుగరత్న స్థానంలో మీరు ఉంటే ఏ ఏ ప్రశ్నల్ని అడిగేవాళ్ళు? युगरत्न के स्थान पर मैं यदि युगरत्न के स्थान पर यदि मैं होता तो ये प्रश्न पूछता. हिमालय पिघलता जा रहा है, ध्रुवीय बालू मरते जा रहे हैं, हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता, अनेक पेड़ पौधों का नाश हो रहा है, सागरों के पानी का स्तर बढ़ता जा रहा है, क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया जाता था, अगर और हम क्या कर रहे हैं? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं, क्या ऐसा करना ठीक है? हमें अपनी धरती बचानी होगी, यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा, अब नहीं होगा तो कब होगा, हम नहीं करेंगे तो कौन करेगा? क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए? ఇక్కడ యుగరత్న స్థానంలో నేను ఉన్నట్లయితే ఏమని మాట్లాడేవాడిని అంటే, युगरत्न के स्थान पर यदि मैं होता तो ये प्रश्न पूछता, ఈ ప్రశ్నలు అడిగేవాడిని. హిమాలయ పిగల్తా जा रहा है, హిమాలయాలు కరిగిపోతున్నాయి. ధ్రువీవాలు మరతే जा रहे हैं, ధ్రువపు ఎలుగుబంట్లు చనిపోతున్నాయి. हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता, ప్రతి 5గురిలో కనీసం 2కి మంచి నీరు తాగేటువంటిది కూడా దొరకడం లేదు. అనేక पेड़ पौधे का नाश हो रहा है, అనేక చెట్లు చేమల్ని నరికి వేస్తూ ఉన్నారు. సాగరం కే పానీ కా స్తర్ బఢతా జా రహా హై, సముద్రంలో నీటి మట్టం అనేటువంటిది పెరుగుతూ ఉంది. क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? మనం మన యొక్క భవిష్యత్తు తరాలకి ఇదే ఇవ్వదలుచుకున్నామా? हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था और हम क्या कर रहे हैं? మన పూర్వీకులు మనకి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి భూమిని మనకి ఇచ్చారు, మనం దాన్ని నాశనం చేస్తున్నామా? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं, क्या ऐसा करना ठीक है? మనము మన యొక్క భావితరాల వాళ్ళకి పీడించబడినటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి కలుషితమైనటువంటి ఈ భూమిని వాళ్ళకి అందిస్తున్నామా? ఇలా చేయడం సరైన పద్ధత? हमें अपनी धरती बचानी होगी, यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा? ఇప్పుడు మనం మన యొక్క భూమిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పని ఇక్కడ చేయకపోతే ఎక్కడ చేస్తాము? अब नहीं होगा तो कब होगा, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అవుతుంది? हम नहीं करेंगे तो कौन करेगा, మనము కాకపోతే ఎవరు చేస్తారు? क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? ఈ వాతావరణ సమస్య అనేటువంటిది ఏ ప్రాంతానికో లేకపోతే ఏ రాజకీయ పార్టీకో సంబంధించినది కాదు. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए? ఒకవేళ దేశము సురక్షితంగా ఉండాలని, శాంతి మరియు ఆర్థిక వికాసాలే మీ యొక్క అవసరాలైతే పర్యావరణ సంరక్షణ కూడా మీ యొక్క ప్రథమ కర్తవ్యం ఎందుకు కాకూడదు అని ఇక్కడ నేను ప్రశ్నించేవాడిని. ఓకేమ్మా, ఇది మనకి అభివ్యక్తి సృజనాత్మకతలో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, బాగా నేర్చుకోండి. అందరూ కూడా ఈ 3 క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఓకేమ్మా.